సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 21వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు యూ ఆల్ ఫర్ ద బస్ జర్నీ. Yeah, we'll continue where we ended stopped. Ended కాదు, stopped. We are continue from yesterday. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ రకంగా బలపడింది ఇండియాలో మొఘల్ సామ్రాజ్య కాలంలో. అవసరము అనేది అవసరాన్ని బట్టి మనిషి మారుతుంటాడు. మనిషి ఒక రకంగా చెమిలి అని అంటారు, ఊసర వెళ్ళి తత్వం సమయానుకూలంగా మారుతుంటాడు. దీనికి సమయానుకూలంగా మారడము ఒకటే, పాజిటివ్ గా అది ఓకే, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండడము ఇట్స్ ఏ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ స్వార్థముతోని సమయానుకూలంగా అందితే కాళ్ళు అండకపోతే జుట్టు పట్టుకోవడము, ఆ వైఖరిని అవలంబించారు బ్రిటిషర్స్. ఒక దిశలో వాళ్ళు దే హ్యావ్ ఫాట్ విత్ మొఘల్స్ అండ్ గాట్ డిఫీటెడ్, ఔరంగజేబ్ టైప్ లో. అప్పుడు కానీ వాడికి తెలిసి రాలేదు. సో మనకి ఇంకా ఆ కెపాసిటీ రాలేదు. ఇండియన్ కింగ్స్ దట్ టైం మొగుల్స్ తోని ఫైట్ చేసే కెపాసిటీ మనకు లేదని వాడికి అర్థమైన తర్వాత మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చి ఆర్జీదారులుగా మారారు. ఆర్జీదారులు అంటే పెటిషనర్, అప్లికెంట్. అక్కడ అప్లికేషన్ ఇచ్చి అక్కడ కూర్చోవాలి, చేతులు ముడుచుకొని అయ్యా వాంఛను అనేది మనం లోకలను అన్న టైప్ లోనే పదం ఏది మాట్లాడినా కదా యువర్ మెజెస్టీ ఆర్ వాట్ ఎవర్ ద వర్డ్స్ దే యూజ్డ్ అది చేస్తూ వచ్చారు. మళ్ళీ వాడికి గ్రిప్ వచ్చేసారు. వాళ్ళకి బేసిక్ ఏంటంటే దే హ్యావ్ నాట్ సర్టన్ కమాండ్ ఓవర్ సముద్రము. సముద్రము అంటే నౌకాయానము, నౌకలు చుట్టూ పెట్టుకునేసి ఏంటంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఓడల్లో ఎక్కేసి దే కెన్ ఫ్లై అవే, ఇటు తప్పించుకొని పోవడానికి. సో వీళ్ళంతా చాలా పక్కడబందీగా ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. అండ్ దెన్ ట్రేడ్ పేరులో వచ్చేసి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కూడా, రాజ్యాధికారంలో కూడా మారారు. వాళ్ళకి రాజ్యాధికారం వచ్చిన తర్వాత బ్రిటిష్ క్రౌన్ వచ్చేసి ఇంకా మీకు చాలు, మేమే డైరెక్ట్ చేస్తామన్న పద్ధతిలో వచ్చింది. దిస్ ఈస్ ద గ్రాడ్యువల్ వే దట్ హైస్ హ్యాపెండ్. ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ఫ్రమ్ ఎస్టర్డే. 1691లో బెంగాల్ వాళ్ళకి సుంకాల నుంచి మినహాయింపు లభించింది. 1691లో బెంగాల్ వాళ్ళకి వాణిజ్య సుంకాల నుంచి, వాణిజ్య సుంకం అంటే వాటికి వాణిజ్య కమర్షియల్ ట్యాక్స్ అనొచ్చు మనము. ఇప్పుడున్న పరిభాషలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభించింది. ఈ రాయితీకి ప్రధానంగా వాళ్ళు 3000 రూపాయలు మొఘల్ ప్రభుత్వానికి కట్టడానికి ఒప్పుకున్నారు. అంటే మొఘల్స్ ఆర్ ఇన్ పవర్, దే ఆర్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఇది ఇవ్వడానికి 3000 రూపాయల ప్రభుత్వానికి కట్టడానికి ఒప్పుకున్నారు. అప్పట్లో కూడా లంచాలు చాలా ఉన్న విషయం మళ్ళీ ముందు ముందు వస్తుంది. అఫీషియల్ గా కట్టేది కొంత అండ్ పర్సనల్ లెవెల్లో లంచం ఇచ్చుకునేది కొంత. దిస్ ఈజ్ ఆల్సో దే. అప్పట్లో ఇంకోటి కూడా ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళకు కూడా వాళ్ళకి అప్పిచ్చేవాళ్ళు. దాని ప్రతిఫలంగా దే యూజ్డ్ టు గివ్ సర్టన్ కన్సెషన్స్. ఇప్పుడు కూడా బిజినెస్ పాలిటిక్స్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆర్డినరీ ప్రజానీకానికి ఆ విషయం అంతగా సుమారుగా తెలుస్తుంది, అంతగా తెలియకపోవచ్చు. బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. వై ఎంఏపి మ్యాప్ ఇన్ షార్ట్, money and power go together and they are exchangeable. Money to power, power to money. They are exchangeable అయినప్పటికీ కొంతమంది పవర్ మీద ఇష్టం ఉంటుంది, కొంతమందికి పవర్ అక్కర్లేదు, డబ్బు మీద ఇష్టం ఉంటుంది. కానీ డబ్బు సంపాదించడానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ పర్మిషన్స్ కానీ వాట్ ఎవర్. మరి వాళ్ళు అంత ఈజీగా ఇస్తారంటే గవర్నమెంట్ కట్టే ఫీజు ఎట్లాగో కట్టు, మరి మా సంగతి ఏమి తెలిసి సినీ యాక్టర్ రామలింగే, అల్లు రామలింగే భాషలో చెప్పండి అంటాను అంటే మాకేమి తెలిసి ఎనీవే దట్ వాజ్ ద థింగ్. 1698లో సుల్తానాతి, కలకత్తా, గోవిందాపూర్ అనే 3 గ్రామాల మీద కంపెనీ జమీందారీ హక్కు సంపాదించింది. ఆ జమీన్లోనే వాళ్ళు ఫోర్ట్ విలియం కట్టారు. ఫోర్ట్ విలియం ఇన్ కలకత్తా అండ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఇన్ చెన్నై. అప్పట్లో 3 ప్రధాన పట్టణాలు, ప్రెసిడెన్సీ టౌన్స్ అని చాలా రోజులు వాటికి పేరు. మద్రాస్,
బాంబే, కలకత్తా. కారణం ఏంటంటే ఈ మూడిటికి సముద్రం ఉంది. సో వేరే దేశాలకి పోవడానికి సముద్ర యానము వర్తకానికి కానీ అదర్వైజ్ ప్యాసింజర్ వెళ్ళడానికి కానీ దట్ ఈస్ వన్ థింగ్. సో అక్కడ వీళ్ళు స్థావరాలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత బాంబేలో కూడా, సూరత్ లో వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ స్లోలీ షిఫ్టెడ్ టు బాంబే. అది ఇంకా పదిలమైనటువంటి ప్లేస్ అనేసి. ఎట్లా పదిలమో ఇందాక మనం అనుకున్నది, వాళ్ళకి సముద్రంలో కొంచెం ఓడలు పట్టు ఉండడం చేత ఏమైనా ప్రాబ్లం వస్తే దే కెన్ ఎస్కేప్ రూట్ అంట. మనకి తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మీద దాడి జరిగింది కూడా బాంబే నుంచి షిప్ లో వచ్చేసి వాళ్ళు అక్కడ దాడి చేసింది. కడపటి మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన షరూక్ సియార్, కడపటి చక్రవర్తులలో ఒకరైన, ఇంకా ఉండినారు షరూక్ సియార్, 1717లో ఇంగ్లీష్ కంపెనీకి ఒక ఫర్మానా జారీ చేశారు. ఫర్మానా అంటే సార్ట్ ఆఫ్ పర్మిషన్ ఆర్ ఆర్డర్. 1691లో ఇంగ్లీష్ వాళ్ళకి ప్రసాదింపబడ్డ ప్రత్యేక హక్కుల్ని ఈ ఫర్మా ఖాయపరిచింది. ఖాయపరచడం అంటే కన్ఫర్మేషన్. కొన్ని ఇక్కడ ఉర్దూ పదాలు, అంటే అప్పట్లో ఈ మొఘలాయి ఇది కాబట్టి కొన్ని ఉర్దూ వర్డ్స్ దే ఆర్ అడాప్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ద వేరియస్ లోకల్ లాంగ్వేజెస్. ఇదర్ హిందీ, మనకి తెలంగాణలో నిజామ్స్ కూడా ఇక్కడ పరిపాలించడం చేత కొన్ని ఉర్దూ పదాలు లోకల్ భాషలో దే ఆర్ అడాప్టెడ్ ఐడెంటిటీస్. ఆ ప్రత్యేక హక్కుల్ని గుజరాత్ దక్కన్లకు పొడిగించడము ఎక్స్టెన్షన్. అయితే 18వ శతాబ్ది ప్రథమార్థములో, అంటే అప్ టు 1701 to 1750 ప్రథమార్థము, 51 to 1799 ఉత్తరార్థం. పూర్వార్థము, ఉత్తరార్థము. ఈ పూర్వార్థంలో బెంగాల్ని ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, వీళ్ళ గురించి ఇంతకుముందు కూడా మనకి రెఫరెన్స్ వచ్చింది. వాళ్ళ గట్టి అదుపులో, వీళ్ళని గట్టి అదుపులో పెట్టారు. ఆ ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళని గట్టి అదుపులో పెట్టారు. వాళ్ళని తమ ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ కట్టుదిట్ట ఎక్కువ చేసుకోవడానికి నవాబులు అనుమతించలేదు. అంటే ఎవరినైనా కూడా మన భుజస్కంధాల వరకు వి అలో హిమ్ టు గ్రో, చిన్న లెవెల్ నుంచి మనల్ని మించి పోనివ్వం. అంటే మనకి సామెత ఉంది, తన్నను మారిన ధర్మము నెంబర్ 1, నెంబర్ 2 మొదలు స్టార్టింగ్ లో మొదలు చెడ్డ బేరము, ఇవి తగవు అనేసి. మనం వీ కెన్ ఎంపవర్ పీపుల్. కానీ ఇది మోహిని భస్మాసుడు టైప్లో వాడు మన మీదనే చేయబెట్టి మనల్ని అంతము చెయ్యకుండడానికి వీలు లేనంత, ఎంతో ఒక సర్టెన్ ఇంచెస్, ఒక గుప్పెడు, ఒక పిడికెడు క్వాంటిటీలో అయితే, లేకపోతే సర్టెన్ లెంత్, we should be more empowered than our enemies. This is one thing. అట్లాగే కలకత్తా అంటే మనం ఒక్కోసారి ఎనిమీస్ తోని కూడా సంబంధాలు అవసరమైంది. ఇప్పుడు దౌత్య సంబంధాలు కానివ్వండి, ట్రేడ్ రిలేషన్స్ కానీ, ఎవరికి వాళ్ళు డిఫెన్స్ లో ఉంటారు. కంట్రీ టు కంట్రీ ఎప్పుడు మిత్రత్వం శత్రుత్వం కింద మారుతుందో వి నెవర్ నో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ గ్రూప్స్. గ్రూప్ అంటే కంట్రీ కూడా గ్రూప్ లోనే వస్తుంది, ఆర్ ఇన్ బిట్వీన్ కంట్రీస్. అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు, ఎవరి డిఫెన్స్ సిస్టమ్ లో వాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ వన్ థింగ్. ఆ ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళని అదుపులో పెట్టారు. వాళ్ళని తమ ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ కట్టుదిట్టం అనుమతించలేదు. అట్లాగే కలకత్తా నగరాన్ని ఇంగ్లీష్ వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించడానికి కూడా అనుమతించలేదు. అంటే లీజ్ అండ్ సబ్ లీజ్ అని ఒక విషయం. చాలా విచిత్రకరమైన విషయాలు ఉంటాయి. పీడిఎఫ్ అనేసి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్ అనేసి ఒక టైప్ ఆఫ్ ఫార్మెట్. అది అంటే బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ ఏదన్నా కూడా పనిచేస్తుంది. దట్ పీడిఎఫ్ ఫైల్ అంటాం కంప్యూటర్స్ లో. ఇక్కడ పీడిఎఫ్ అంటే నా పీడిఎఫ్ నేను వాడేది పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, అపార్ట్ ఫ్రమ్ బ్రిటిష్, దేవర్ ఆన్ హియర్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు లోకల్ రాజులతోనే, టిపు సుల్తాన్, హైదర్ అలీ, వీళ్ళతో ఫైట్ చేస్తూ, మహారాష్ట్రతో ఫైట్ చేస్తూ ఒకవైపు, మళ్ళీ ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వాళ్ళు కూడా అంటే ఏ అండ్ బి ఫైటింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ సి అన్న టైప్ లో బ్రాడ్లీ. రాజ్యాధికారం గురించి కంపెనీ వాళ్ళు అసలు తలకిందలైనా వాణిజ్యం ఖరీదుని ఎరుగనంత పెరిగిపోయింది. రాజ్యాధికారం రాలేదు ఇంకా, దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ఇట్. అంటే రీచింగ్ పవర్ త్రూ ట్రేడ్, స్థూలంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. 1708లో ఇండియా నుండి ఇంగ్లాండ్ చేరిన దిగుమతుల వాల్యూ ఏదో ఇచ్చాడు, 17,95,000 పౌండ్లు. ఇక్కడ పాయింట్ ఏమంటే యుఎస్ డాలర్ స్థిరపడకానికి ముందు బ్రిటిష్ ఈ పాయింట్ నిన్న కూడా వచ్చింది, బ్రిటిష్ పౌండ్ వాజ్ ద, బీపీ అంటాను, కాదు, బ్రిటిష్ పౌండ్ వాజ్ ద
స్టెర్లింగ్ పౌండ్స్ అంటారు, బ్రిటిష్ పౌండ్ అంటాము. ఇట్ వాస్ ద హైలీ వాల్యూడ్ దిస్ వన్, నౌ ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై యుఎస్ డాలర్స్. రైట్. 1740లో అంత బ్రహ్మాండమైన పెరుగుదల రికార్డ్ అయింది దేంట్లో, ట్రేడ్ లో. ఒకవైపు ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో స్వేచ్ఛా వాణిజ్యం కోసం గోల పెడుతూ, స్వేచ్ఛా వాణిజ్యం అంటే మనం ఈ రోజుల్లో విసే ఫ్రీ ట్రేడ్ జోన్ గోల పెడుతూ వాళ్ళ దేశంలో వ్యాపార స్వేచ్ఛ మీద నిర్బంధాలు విధించారు. అంటే తమకో న్యాయము, వేరే వాళ్ళకి ఇంకొక న్యాయం. ఇండియాలో తయారైన కొన్ని వస్తువుల్ని ఇంగ్లాండ్ లో ప్రవేశించలేదు. అంటే దీని ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇంపోర్ట్ ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంది. అంటే కాలము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం more systematic, more organized. Now we have something like ICC, International Commerce something is there. Paris లో హెడ్ క్వార్టర్స్ తోని వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని యూనిఫామ్ కస్టమ్ UCPDC అంటాము, యూనిఫామ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్. అంటే వ్యాపారం అన్న పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఐఎమ్ యూజింగ్ దోస్ వర్డ్స్. ఇప్పుడున్న కాలం, అప్పట్లో డిఫరెంట్ గా ఇంత అడ్వాన్స్ సిస్టమ్. మద్రాస్, బొంబాయి, కలకత్తాలో బ్రిటిష్ స్థావరాలు అవి మహానగరాలుగా వర్ధిల్లటానికి బీజం వేశాయి. అంటే కొంత అడ్వాంటేజెస్, ఎంత చెడులో అయినా కొంత మంచి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ 200 years రూల్ చేయడం వలన అంటే మనకి గ్లోబల్ కల్చర్ కి మనం కొంచెం దగ్గర కలిగినాము. అది తదుపరి రోజుల్లో మనకు కొంత కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దాంట్లో ఒకటి, దీస్ ద ప్రెసిడెన్సీ టౌన్స్ have grown to a mega cities. ఈ రోజుల్లో విసే మెట్రోపాలిటన్ సిటీస్, దానికి మించి విసే కాస్మోపాలిటన్ సిటీస్. ఈ 3 cities లో కానీ ఇంకా కొన్ని సిటీస్ లో కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఉంటాయి. చాలా మంది విదేశస్తులు కూడా ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో స్టే హియర్. అలాగే డయాస్పోరా అంటారు. ఇండియన్ డయాస్పోరా కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో ఉంది. అంటే భారత సంతతి వాళ్ళు ఇండియన్ డయాస్పోరా. బ్యాంకర్లు అసంఖ్యాకంగా ఈ నగరానికి వచ్చారు, ఈ 3 నగరాలకి ఆకర్షితులై. అక్కడ నూతన వాణిజ్య వ్యాపారాలు పుష్కలంగా జరిగాయి. 18వ శతాబ్ది నడిమి, ఇక్కడ బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఈ బుక్ లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ రెండర్ దేమ్. నడిమి అంటే మధ్య. 18వ శతాబ్ది నడిమి కాలానికి అంటే 1750s ఆ ప్రాంతానికి ఈ 3 పట్టణాల్లో ఎంతెంత పాపులేషన్ ఇచ్చింది అనేది ఇచ్చారు. చూడండి, మద్రాస్ జనాభా 3 లక్షలు. 100 times, ఇప్పుడు 100 times కన్నా ఎక్కువ పెరిగింది. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే 3 lakhs. కోల్కతాలో 2. అంటే అప్పట్లో చెన్నై పాపులేషన్ వాజ్ మోర్ దెన్ కల్కట్టా, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ వే నౌ. ముంబై జనాభా కేవలం 70,000. బాంబే ఈస్ కన్సిడర్డ్ ఇస్ ఎ కమర్షియల్ ఆర్ ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వాట్ వి సే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఢిల్లీ, ఫినాన్షియల్ క్యాపిటల్. డబ్బంతా ఎక్కడుందంటే బాంబేలో. ఒక రకంగా కల్చరల్ విసే కల్కట్టా వీ కెన్ సే కల్చరల్ క్యాపిటల్, ట్రెడిషనల్ టైప్ లో కల్కట్టా. రైట్. నౌకాయానానికి అనువుగా ప్రక్కన సముద్రం ఉంది. సముద్రం మీద వాళ్ళని సవాల్ చేయగల వాళ్ళు లేరు. అప్పటికి దే హావ్ బిల్ట్ దట్ వే. కాబట్టి ఎప్పుడైనా ఏ భారతీయ రాజులైనా సంఘర్షణకి గనక ప్రజ్వరిల్లితే ఇంగ్లీష్ వాళ్ళు ఆ నగరాన్ని వదిలిపెట్టి తుర్రున, బ్యూటిఫుల్ వర్డ్, తుర్రున క్విక్గా సముద్రంలోకి తప్పించుకొని పోవచ్చు. ఎస్కేప్ రూట్ అంటాము. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. ఎక్కడైనా కూడా కోటల్లో రాజులు శత్రువులు వచ్చినప్పుడు కోట వెనక నుంచి, ప్యారిస్ లో నుంచి ఒక సొరంగ మార్గము అడవిలోకి ఉండే. ఒక యుద్ధంలో ఓడిపోతాము అని తెలిసినప్పుడు దే యూస్ టు ఎస్కేప్, దట్ ఈస్ ఏ ఎస్కేప్ రూట్. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ లో కూడా ప్లాన్ బి అన్న ఎస్కేప్ రూట్ ఉందా, ఇవన్నీ మోరార్లెస్ సేమ్ థింగ్. కంపెనీ అంతర్నిర్మాణము 1600లో ఎలిజబెత్ రాణి ప్రసాదించిన రాయల్ చార్టర్, గవర్నమెంట్ గజెట్ అధికార పత్రం ప్రకారము గుడ్ హోప్ అంటే గుడ్ హోప్ ఇది త్రూ ఆఫ్రికా రూట్ అనమాట. అది కేప్ గుడ్ హోప్ అనేసి తూర్పు భాగం మొత్తంలో వ్యాపారం చేసుకోవడానికి తూర్పు ఇండియా కంపెనీకి గుత్తా హక్కు ఇచ్చింది. అవుట్ సోర్సింగ్. గుత్తా హక్కు అంటే ఒకటి సింగిల్ పర్సన్, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది, ఎవరు సబ్ కాంట్రాక్టర్స్, వీళ్ళ ద్వారా. వర్తకులంతా కలిసి ఏర్పడే సంస్థ సర్వసభ్య మండలి. జనరల్ కౌన్సిల్ అంటాం ఈ రోజుల్లో మనం విషయం. ఒక గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నమెంట్, 24 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఎన్నుకొని నిబంధనలు సైతం ఆ చార్టర్ ప్రవేశపెట్టింది. ఇది ఎలిజిబెత్ 1600లో ఎలిజబెత్ రాణి ప్రవేశపెట్టింది.
ఈ కంపెనీ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, మనము బ్యాడ్మింటన్ కోర్ట్ అంటాము. కోర్ట్ అంటే ఒక ప్రదేశం అని చెప్పడానికి. కోర్ట్ ఆఫ్ లా అంటాము, హైకోర్టు, లా కోర్టు, టేబుల్ టెన్నిస్ కోర్ట్. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళ ప్రాంగణము ఫిజికల్ గా అండ్ అకార్డింగ్ టు పవర్. దాన్నే తదుపరి కాలంలో నౌ విసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్టు పోయి నౌ విసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ కమిటీ సభ్యులంతా డైరెక్టర్స్. మొత్తానికి నిన్న మనము స్లేవ్ ట్రేడ్, ఫ్లేష్ ట్రేడ్ అనేటువంటి పదాలు వాడాము. స్లేవ్ ట్రేడ్ ఏంటంటే మనిషిని ఎంత దుర్మార్గంగా వినియోగించుకుంటారంటే, అప్పట్లో ఈ పల్లకీలు కూడా లేని రోజుల్లో, నా చిన్నప్పుడు నేను పల్లకీని చూశాను. బోయలు అంటాము, వేస్తే వాళ్ళు లోకల్ పదము. బోయలు దే డూ టూ థింగ్స్. ఒకటి ఫిషింగ్, దే డూ ఇట్, అంటే వాళ్ళకి నీటికి భయపడరు, నీటి దగ్గరనే ఉంటారు బోయలు. పల్లకీలు కూడా వాళ్ళు మోసేవారు. వాళ్ళు మోసేటప్పుడు కొన్ని హైలెట్స్ అని మీరు ఉంటారు, ఒక సినిమా, ఒక పాట కూడా ఉంది. అంటే పని చేస్తున్నప్పుడు, కొంచెం ఫిజికల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ అలసట రాకపోవడానికి ఏదో ఒక రాగము, పోని రాగము తీస్తుంటారు. హైలెస్ అట్లా ఆ రకంగా. సో వీళ్ళెంత దాష్టీకం అంటే, పల్లకీలుగా రేని రోజుల్లో 2 కర్రలకి మధ్యలో ఏదైనా నవార్ అంటాము, జనుము కానీ ఇంకా నవార్ ఇస్ ఎ డిఫరెంట్, జనుము కన్నా హైయర్. అది కట్టి దాంట్లో ఈ బ్రిటిషర్స్ కూర్చుంటారు. వీళ్ళు 4 ఇక్కడ లోకల్ ఇండియన్ లేబర్, దే హావ్ టు క్యారీ దేమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఆ లేటర్ గా డెవలప్మెంట్ వచ్చేసి ఈ పల్లకీలు, పెలంగ్ క్వీన్స్, ఇంగ్లీష్ లో పెలంగ్ క్వీన్ అంటాము, ఇవన్నీ వచ్చాయి. ఎనివే, మనిషే శత్రువు, మనిషే మిత్రువు, రెండు కూడా దేవో ప్యారల్. రైట్, ఓకే. ఓడల దోపిడీలు కూడా చేసేవాళ్ళు. అంటే వ్యాపారము, ఓడల దోపిడీ, ఈ రెండింటికి పెద్ద తేడా ఉండేది కాదు. కుదిరితే అది, కుదరకపోతే ఇది అన్నట్టుగా. దాన్ని ఈ రోజుల్లో కూడా వీసే పైరైట్స్ అనే పేరుతో చూస్తాం. సముద్రపు ఓడ దొంగలు. వాళ్ళు ఓడ వేసుకొని వస్తారు, ఇంకో ఓడని క్యాప్చర్ చేసి దాంట్లో ఉంటే సరుకు తీసుకొని వెళ్ళిపోతారు. తూర్పు ఇండియా కంపెనీ ఒక గుప్త వ్యాపార సంస్థ, అంటే మేజర్ కాంట్రాక్ట్. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా వాళ్ళకి ఏమన్నా ఉంటే సబ్ లీడర్స్ ఉండాలి, కానీ వాళ్ళకి పోటీగా ఇంకోళ్ళు ఉండరు. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ 1609 లగాయతు 1676, అంటే అప్రాక్సిమేట్లీ 67 సంవత్సరాలు, ఇంగ్లాండ్ ర్యాంక్ చార్లెస్ II. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అనాగరికత ఉండిందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొదలు అనాగరికతనే. చార్లెస్ I, చార్లెస్ II. వేరే పేరు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోరు. మన దగ్గర కూడా పోచయ్య, సన్ ఆఫ్ పోచయ్య, బ్రదర్ ఆఫ్ పోచయ్య. సో తీసే చిన్న పోచయ్య, పెద్ద పోచయ్య. వీళ్ళు కొంచెం స్టైల్ గా చార్లెస్ I, చార్లెస్ II. సో ఈ చార్లెస్ II కు కంపెనీ 1,70,000 పౌండ్లు అప్పు పెట్టింది. అప్పు ఇచ్చాడు. దానికోసము, అందుకు ప్రతిఫలంగా ఆయన కంపెనీ గుత్త హక్కుల్ని ఖాయపరుస్తూ కోటలు కట్టుకోవడానికి, సైన్యం ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఒక కమర్షియల్ కంపెనీకి కోటలు కట్టుకోవాల్సిన అవసరం, సైన్యం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పట్లో ఏంటంటే, ట్రేడ్ను రక్షించుకోవడానికి కూడా వాళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీ. నిన్న కూడా ఈ పాయింట్ వచ్చింది. చాలా మంది చిన్న చిన్న రాజులు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకొని ఆర్మీని దేశం యూస్ టు రెంట్ ఇట్. ఎవరికైనా అవసరం ఉంటే సైన్యం పంపిస్తారు, దే హావ్ టు పే ఫర్ ఇట్. వాళ్ళ ఖర్చులు పోను, వీళ్ళకి కూడా కొంత పే చేయాలి. యుద్ధాలు ప్రకటించడానికి, శాంతి సంధులు కుదుర్చుకోవడానికి, బ్రిటిష్ స్థావరాల్లో నివసించే ఇంగ్లీష్ వాళ్ళకి, ప్రజలకి సంబంధించి న్యాయ నిర్వహణ అమలుపరచడానికి కంపెనీకి విశేష అధికారాలు, స్పెషల్ రైట్స్ ఇస్తూ అనేక అధికార పత్రాలు, ఒకటి కాదు, ఏక అంటే ఒకటి, అనేక. తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి ఒక తూర్పు ఇండియా కంపెనీకి గుత్త హక్కుల్ని, తదితర ఇంగ్లీష్ వర్తకులు అనేది ఇండియాలో సొంతంగా వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. తదితర ఇంగ్లీష్ వర్తకుల అనేక మంది తాము స్వతంత్ర వర్తకం అని పేరు పెట్టుకుంటారు. అంటే ఇదొక రకమైనది, అంటే ఏ సార్ట్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ ఆర్ సంథింగ్ లైక్ డూప్లికేట్స్ తిరిగా. ఈ కాలం ముందు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ, బట్ అదర్స్ ఆల్సో యూస్ టు డూ సంథింగ్ లైక్ దట్. కానీ కంపెనీ మాత్రం వాళ్ళని అనుమతి లేకుండా దూరిన అడ్డదారి వర్తకులుగా అభివర్ణించింది నేచురల్. సో ఇలా జరుగుతూ పోతే కంపెనీ కాలము ఎదురు తిరిగింది. కాలం ఎదురు తిరిగితే, కాలమన్నా విధి అన్నా ఒకటి. కాలము, విధి, ప్రాప్తము, పేర్లు ఏదైనా కూడా భావం ఒకటి.
కాలం ఎదురు తిరిగితే ఎంత బలవంతుడైనా ఏమీ చేయలేదు. కాలము ఇది ప్రాప్తి. కంపెనీకి కాలం ఎదురు తిరిగింది. కొత్త చార్టర్ సంపాదించిన సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. 1694లో పార్లమెంట్ ఒక తీర్మానం ఆమోదించింది. పార్లమెంటు చట్టం నిషేధము విధించినంత కాలము ఇంగ్లీష్ పౌరులందరికీ తూర్పు ఇండియా దీవుల్లో వ్యాపారం చేసుకోవడానికి సమాన హక్కులు ఉంటాయని. ఇంగ్లీష్ పౌరులందరికీ అపార్ట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటాయని ఆ తీర్మాన సారాంశము. తూర్పు ఇండియా కంపెనీ ప్రత్యర్థులంతా కలిసి నూతన వర్తక సంస్థ పోటీగా ఇంకో కంపెనీ, న్యూ కంపెనీ అనే పేరుతో వేరే సంస్థ స్థాపించారు. పాత సంస్థ ప్రభుత్వానికి 7 లక్షల కన్నా ఎక్కువ రుణం ఇవ్వలేనప్పుడు ప్రభుత్వానికి రుణం. ఇప్పుడు కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ లో పబ్లిక్ డెట్ ఆఫీస్ అనే ఒక డిపార్ట్మెంట్, ఆర్బిఐ గవర్నమెంట్ ఆల్సో రేజెస్ డెట్ అంటే అప్పు ఫ్రమ్ ద పబ్లిక్. ఈ రోజుకి దట్ దే డూ ఇట్ త్రూ ఆర్బిఐ బాండ్స్. ఈ రోజు కూడా దట్ ఈస్ పబ్లిక్ డెట్. ఆ కొత్త సంస్థ 20 లక్షల పౌండ్లు ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చింది. పర్యవసానంగా యాజ్ ఎ రిజల్ట్ తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునే కొత్త హక్కుని పార్లమెంటు కొత్త సంస్థకి ప్రసాదించింది. తూర్పు దేశాలు, ఈస్టర్న్ కంట్రీస్. లాభాలు తినమరిగిన పాత కంపెనీ అంత తేలిగ్గా వ్యాపారం వదులుకోవడానికి నిరాకరించింది. పరస్పర సంఘర్షణ మూలంగా, ఘర్షణ సంఘర్షణ, ఉభయ సంస్థలు మూతపడిపోయే ముప్పు ముందుకొచ్చింది. చివరికి 1702లో ఈ పాత కొత్త సంస్థలు రెండు ఏకమయ్యాయి. 1708లో సమైక్య ఆంగ్ల వర్తక ప్రాగ్దేశ వ్యాపార సంఘం. చాలా పెద్ద పేరు. నేను ఏబిసిడి టైప్ లో సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాగ్దేశ వ్యాపార సంఘం, ఇంత పెద్ద పేరుతోనే 1708. భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ పాలన నిర్మాణము ఇదంతా చూస్తే గుమాస్తా సాలుసరి వేతము అప్పట్లో 10 పౌండ్లు ఉండేది. అప్పుడు 10 రూపాయలకు ఒక పౌండ్. నేను 1976-77లో కూడా యుఎస్ డాలర్ వాజ్ ఓన్లీ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు క్లోజ్ టు 100 రూపీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 50 years. ప్రతినిధికి 22 అంటే గుమాస్తా కన్నా ప్రతినిధి అంటే ఇంగ్లీష్ లో రిప్రజెంటేటివ్, వాళ్ళకి 20 నుంచి 40 పౌండ్లు అప్పటి జీతాల సంగతి. దక్షిణ భారతదేశంలో ఫ్రెంచ్ ఇంగ్లీష్ యుద్ధాలు. నేను ఇందాక చెప్పాను, ఏ ప్లేస్కి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి బీసీలు ఇద్దరు అక్కడ తగుదలాడు. ఆ తగులాడుతున్నలకు వాళ్ళు పాపం వాళ్ళకి వీళ్ళకి టీయో టిఫినో ఇవ్వాలని చమత్కారంగా చెప్పే పద్ధతిలో భారతదేశంలో భూభాగం దిగించి ఫ్రెంచ్ ఇంగ్లీష్ వాళ్ళు, ఆంగ్లో ఫ్రెంచ్ వారు, ఆంగ్లో డచ్ వారు, నేను ఇందాక పీడిఎఫ్ అని చెప్పాను, పోర్చుగీసు అని రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ రూపొందించిన పథకాలు 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు దెబ్బకి తొక్కినేలైనాయి. అది కూడా చెప్పాం మనము. వాళ్ళు మొఘలు వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి దెబ్బతిని మళ్ళీ ఆర్జీదారుల కింద తప్పైంది సార్ అనేసి 1740లో నిజాం ఉల్ ముల్క్ అస్సాం, ఈయన హూ ఫౌండెడ్ ద హైదరాబాద్ డైనాసిటీ, హైదరాబాద్ సంస్థానం. ఆయన 1748లో చనిపోయారు. నిజాం ఉల్ ముల్క్ అసద్ జా అస్తమించడంతో నైజాం ఆధిక్యత కూడా నశించింది. మహారాష్ట్రలో హైదరాబాద్ మీద మిగతా దక్షిణ ప్రాంతాల మీద నిత్యం దాడులు చేస్తూ అంటే ఎంత అల్లకలొంగింది సామాన్య ప్రజల కంటే. ఇండియన్ కింగ్స్ ఒకరితో ఒకళ్ళు తలపడటం, విదేశీ శక్తులు ఒకటి కాదు 4, పీడిఎఫ్ ప్లస్ బ్రిటిష్, వాళ్ళు ఇక్కడ కొట్టుకోవడము. విదేశీయులు తమ రాజకీయ పలుకుబడిని విస్తరింపజేసుకోవడానికి దక్షిణ భారత సంస్థల అంటే వీళ్ళు ఇక్కడ కుదరట్లేదు నార్త్ లో అని కొంచెం సౌత్ వైపు మచిలీపట్నం, ఈ పాయింట్ వచ్చింది నిన్న. ఫస్ట్ స్థావరం మచిలీపట్నంలో ఏర్పరుచుకున్నారు, తర్వాత మద్రాస్ కేంద్రంగా దేవర్. 17వ శతాబ్దం ముగిసే నాటికి ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీసుల్ని, డచ్ వాళ్ళని గెంటి వేసిన మాట నిజమే. అయినా ఫ్రాన్స్ కొత్తగా పోటీలోకి వచ్చింది. డచ్ అండ్ పోర్చుగీస్ ని వీళ్ళు డీల్ చేసి వదిలించుకోగలిగాను. ఫ్రెంచ్ అంటారు అంటే ఎక్కడైనా ఏదన్నా మనం అంటే సాధారణంగా మనం ఇది చేస్తే ఎక్కడైనా ఏదైనా వితరణ జరుగుతుంది అంటే అందరు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నిన్న మొన్న పేపర్లో చూసాను, ఉచిత స్త్రీలకు అందరికీ ఉచిత చీరల పంపిణీ ప్రభుత్వం.
దానికి డిజైన్, కొంత కోట్ల వ్యవహారం, దాంట్లో ఎవడు ఎంత తింటాడో, చివరికి వీడికి ఏమి ఇస్తారో ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ లో. అలాగే ఆ దేశంలో ఇండియాలో చాలా వెళ్తుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చారు వీళ్ళు, ఈ పీడిఎఫ్ అండ్ బ్రిటిష్. 1763 దాకా దాదాపు 20 ఏళ్ళు భారత వ్యాపారం, సంపద, భూభాగాల మీద ఆధిపత్యం కోసము ఫ్రెంచ్ ఇంగ్లీష్ వాళ్ళు మధ్యన భీషణ యుద్ధాలు జరిగినాయి. ఓకే, దెన్ ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అన్ని దేశాల్లో ఉందని అన్నాం కదా, ఆ 7 కంట్రీస్ లో ఉండింది. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఆవిర్భవించింది. 1720 ప్రాంతాల్లో కంపెనీ పునర్నిర్మాణము, రీకన్స్ట్రక్షన్ పూర్తయ్యాక అది చకచకా పైకి వచ్చింది. ఏది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడిన సంస్థ. అంటే ఆధారపడడం అంటే బడ్జెట్, ఫినాన్స్ అంతా వాళ్ళు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ కంపెనీకి గ్రాంట్లు, సబ్సిడీలు, రుణాలు మంజూరు చేసింది. ఇంకా ఎన్నో విధాలుగా తోడ్పాటు అందించింది. ఫలితంగా ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ మీద పెత్తనం అంతా ప్రభుత్వానికి. బ్రిటిష్ తూర్పు ఇండియాలో ఇట్ వాజ్ ఎ సెమీ, చాలా కాలం ఇట్ వాజ్ ఎ సెమీ. ఇక్కడేమో టోటల్ గా ప్రభుత్వమే 1723లో కంపెనీ డైరెక్టర్ నియమించింది. కంపెనీ పెద్ద వాటాన్ని ఫ్రెంచ్ కులీనులు తీరగా తిని కూర్చునే సంపన్నులు కొనిపోయారు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్స్ అని కొనేసి ఓటింగ్ రైట్స్ అంటారు. అంటే కొంచెం మినిమం కొన్ని షేర్స్ ఉంటే దే హ్యావ్ గాట్ 1 ఓట్, అంటే ఇన్ని షేర్లకు ఒక ఓట్ అనేది. సో వాళ్ళు వాట్ విసే అంటే వాళ్ళ మాట చెల్లుతుంది బోర్డులో, ఓటింగ్ రైట్స్. వాళ్ళ దృష్టి తక్షణ లాభాల మీద తప్ప కంపెనీ కలకాలం నిలిచే వాణిజ్య సంస్థగా వర్ధిల్లాలనే దాని మీద నిర్ణయిస్తాయి. ఇది ఇలా అయిపోతే 1742లో యూరోప్ లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య యుద్ధం ప్రజ్వలించింది. యూరోప్ ఇస్ ద కాంటినెంట్. విత్ ఇన్ దట్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఆర్ ద 2 కంట్రీస్. 1742లో వాళ్ళ యుద్ధం జరిగింది. మొఘల్ సామ్రాజ్య విచ్ఛిత్తితో భారతదేశంలో లోగడ కన్నా వ్యాపారంలో, భూభాగ ఆక్రమణలో ఇంకా విపరీతంగా కొట్టేయొచ్చని ఇద్దరి మధ్య స్పర్ధ పెరిగింది. భారతదేశంలో వర్తకాన్ని ఎవరు ఎక్కువ చేసుకోవచ్చు అనే దాని మీద బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫాట్ విత్ ఈచ్ అదర్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య యూరోప్ లో ప్రారంభమైన యుద్ధం ఇండియాకు విస్తరించింది. అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి రీచ్ అయింది. 1745లో ఇంగ్లీష్ నౌకాబలము భారత ఈశాన్య తీరంలో ఫ్రెంచ్ నౌకల్ని పట్టుకొని పాండిచ్చేరిని ముట్టడించింది. అంతకుముందు పాండిచ్చేరి వాజ్ అంటే విత్ ఫ్రెంచ్ కంట్రోల్. 1746 మద్రాసును కూడా స్వాధీనం చేసుకుంది. ఎవరు? ఫ్రెంచ్. ఇక్కడ 1700 ఇంగ్లీష్ నౌకాబలము ఫ్రెంచ్ నౌకలను పట్టుకొని పాండిచ్చేరిని ముట్టడించింది. ఆ రోజుల్లో పాండిచ్చేరికి డూప్లే ఆయన గవర్నర్ జనరల్. ఆయన అఖండ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన రాజనీతిజ్ఞుడు ఆయన ఉజ్వల నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యము ఇంగ్లీష్ సైన్యాన్ని తిప్పికొట్టి పాండిచ్చేరిని కాపాడుకొనటమే కాకుండా 1746లో మద్రాసును స్వాధీనం చేసుకుంది. 1746. ఎవరు? ఫ్రాన్స్. అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ వార్ లో అంతిమంగా ఇంగ్లీష్ వాళ్ళకి జయమైనా కూడా ఇన్ బిట్వీన్ ఫ్రెంచ్ వాళ్ళు కూడా కొంతకాలము దే కుడ్ డామినేట్. రైట్. ఆనాడు మద్రాసు కర్ణాటక నవాబు అధికార పరిధిలో ఉంది. ఆనాడు మద్రాసు కర్ణాటక నవాబు ఆధిపత్యంలో ఉంది. ఫ్రెంచ్ ఇంగ్లీష్ సంఘర్షణలో తలదూర్చడానికి అంగీకరించాడు. ఎవరు? ఈ నవాబు. దెన్ అల్టిమేట్లీ 1748లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య సాధారణ యుద్ధం ముగిసింది. సాధారణ యుద్ధము, జనరల్ వార్ ముగిసింది. శాంతి ఒడంబడికకు అనుగుణంగా ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసుకు తిరిగి ఇంగ్లీష్ వాళ్ళకి అప్పగించారు. ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసును తిరిగి, అంటే ఆ నవాబు హెల్ప్ తోని ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసును ఆక్యుపై చేసినా కూడా సంధి ఒడంబడికల్లో దే హావ్ గివెన్ బ్యాక్ టు ఇంగ్లీష్. యుద్ధం అయితే ముగిసింది, కానీ వ్యాపారంలో, స్థావరాల నిర్మాణంలో ఉభయల మధ్య పోటాపోటీ కొనసాగాయి. ఎవరిదో ఒకటి, అంటే ఇదంతా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు టైప్ లోనే ఉంటుంది. వ్యక్తుల మధ్య కానీ, సంస్థల మధ్య కానీ, ప్రభుత్వాల మధ్య కానీ. కర్ణాటక నవాబ్తో ముగిసిన ఇటీవల యుద్ధంలో నేర్చుకున్న పాఠాలను డూప్లే వినియోగపరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కర్ణాటక నవాబు హెల్ప్ తోనే కదా వీళ్ళది గెలిచింది.
రైట్. లేకపోతే డూప్లే కుతంత్రపు తెలివితేటలకు పూర్తి అవకాశం ఇచ్చిన సందర్భం ఒకటి 1740లో కలిసి వచ్చింది. కర్ణాటకలో నవాబు అన్వరుద్దీన్కి వ్యతిరేకంగా చందా సాహెబ్ కుట్ర ప్రారంభించాడు. హైదరాబాద్ లో నిజాముల్ ఐ విల్ జస్ట్ బైపాస్ దీస్ థింగ్స్. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఫ్రెంచ్ అధికార ప్రభ మార్తాండ సూర్యుల్లా పెరిగిపోయింది ఈ నవాబు. ఎనీవే, ఇట్ వాజ్ ఎ టజల్ బిట్వీన్ బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ దట్ టైం. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఫ్రెంచ్ అధికార ప్రభ పెరిగింది. డూప్లే పథకాలు ఆయన కలలైనా ఊహించిన రీతిలో విజయవంతము. అంటే కాలం కలిసి వస్తే మనకు ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. తమ ప్రత్యర్థుల విజయ పరంపరని ఇంగ్లీష్ వాళ్ళు మౌనంగా చూస్తూ మిన్నకుండిపోయారు. ఇంగ్లీష్ వాళ్ళు చేసేదేమి లేక కాలానికి కట్టుబడి కాలము వేసిన సంఖ్యలు మనుషులు వేసిన సంఖ్యల కన్నా బలమైనది. ఉభయ వర్తక సంస్థలకి మధ్య తాత్కాలికంగా నెలకొన్న శాంతికి 1750లో మళ్ళీ విఘాతం కలిగింది. ప్యారిస్ శాంతి సంధి మీద సంతకాలు జరగగానే ప్యారిస్ పీస్ ట్రీటీ పిపిటి 1768లో ఇంగ్లీష్ ఫ్రెంచ్ యుద్ధం అంతమైంది. సో ఇంగ్లీష్ ఫ్రెంచ్ వారు చేస్తూ 1706లో ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళతో వాళ్ళ మిత్ర రాజ్యాలతో జరిపిన యుద్ధాల్లో ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నారు. లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ ఏమంటారు. దెన్ కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు సిపాయిలు అని పిలువబడే సైనికులతో ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించి వాళ్ళ మీద ఇంగ్లీష్ అధికార అజమాయిషిని పెట్టడానికి ఉద్యుక్తులయ్యారు. చూడండి, ఆర్మీలో సోల్జర్స్ అంతా ఇండియన్స్, కమాండర్స్ వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు. దీంతో ఒక మెట్టుకు వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. అండ్ టుమారో we will go with the other chapter. బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కేసు ద్వారా వాళ్ళు ఎట్లా ఇక్కడ ఆక్రమించారు అనేది, ఇంకా దాంతో అది కంటిన్యూ అవుతే ఆక్రమించి వాళ్ళు చేసిన దురాగతాలు, వాళ్ళు చేసిన పరిపాలన, మంచి చెడ్డలు, వాళ్ళతో విసుగు పెట్టి మా ఇంట్లో మీ పెత్తనం ఏంటి అనేసి భారతీయులు రివోల్ట్ అవడము, అది మన ప్రాపర్ దీనికి రేపటి నుంచి కొంచెం బీజము. రేపటి నుంచి కూడా ఒక 4-5 ఏమో వాళ్ళు ఎలా వచ్చి ఇక్కడ డెవలప్ అయిన జరుగుతుంది. ఆ తర్వాత యాక్చువల్ గా స్వాతంత్ర్య సమరం విల్ బి ఎంటరింగ్ ఇంటూ దట్. సో విత్ దిస్ వి స్టాప్ టుడే. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.